హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మా బలము. కొత్త కొత్త అప్డేట్స్ అయితే మీకైతే అందిస్తాను. కాకపోతే యువత తరంని మార్చాలనేది నా ధ్యేయంగా భావిస్తున్నాను. అంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, కానీ కాకపోతే నా వంతు సహాయంగా యువత తరాన్ని మాత్రము మంచి మార్గంలో మార్చాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అది ఏంటో తెలుసా? ఈ మధ్య చూస్తున్నాం, చాలామంది అంటే చాలామంది మద్యానికి అలవాటు పడడము, గంజాయికి అలవాటు పడడము, ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు కదా. ఎక్కువగా చాలామందికి అదొక ఫ్యాషన్ అయిపోయింది. దాని మీద బాగా అడిక్ట్ అయిపోయినారు. మందుకి, గాంజాయికి మాత్రము చాలా అడిక్ట్ అయిపోయారు మనుషులు అయితే. ఇందులో తప్పు కూడా తల్లిదండ్రులు ఉంది. ఎందుకంటే పిల్లలు అడిగిన బైక్ కొనిస్తున్నారు, ఫోన్లు, ఆ తర్వాత వాళ్ళు చెడిపడిన మళ్ళీ డబ్బులు కూడా. 90స్లో ఇలా ఉండేది కాదు. తల్లిదండ్రులు చూస్తేనే ఉత్సాహపోసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎదురు సమాధానం చెప్పేంత స్థితికి అయితే అయిపోయినారు పిల్లలు మాత్రం. ముఖ్యంగా 18 ఇయర్స్ నుంచి 26 లోపల వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? మ్యాక్సిమం మందు, గాంజాయి, సిగరెట్, వీటికి బాగా అడిక్ట్ అయిపోయినారు. వాళ్ళు ఏమేమనుకుంటున్నారు తెలుసా? అదొక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. సిగరెట్ కొడితే, మందు కొడితే నేను పెద్ద ఇదే అనే టైప్లో ఫీల్ అయిపోతాండ్రు. కానీ రేపటి తరం మాత్రం వాళ్ళు ఆలోచించడం లేదు. అంటే రేపటి రోజులు అంటే ఇవన్నీ తాగి 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 ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్కి వెళ్తారు చూడు, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఇప్పుడేం తెలియదు, ఎందుకంటే వయసులో ఉన్నారు కదా. అదిగో ఇప్పుడైతే ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే: టయానికి మందు కొట్టడం, టయానికి గంజాయి కొట్టడం, టయానికి సిగరెట్ కొట్టడం. ఇంట్లో అమ్మ నాన్న మాత్రము 3 పూట్ల అన్నం పెట్టి వాళ్ళేమో మంచిగా సాగుతున్నారు. నా బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, నా బిడ్డ మంచిగా అవుతాడు అనేసి వాళ్ళ ఆశలన్నీ వమ్ము చేసి ఇలాంటి బేవర్స్ పనులు చేస్తున్నారు. నిజంగా చాలామంది అంటే చాలామంది. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నిజంగా యువత తరం మాత్రం. ఎందుకంటే ఈ మాటలు ఎవడు చెప్తాడో తెలుసా? ఒక అనుభవించినోడు మాత్రమే చెబుతాడు ఇలాంటి మాటలు. దయచేసి మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం ప్రతి ఒక్క యూత్కి చెప్పాలదలుచుకోవాలనుకున్నాను, చెప్తున్నాను కూడా. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. ఇంట్లో అమ్మ నాన్న చూస్తే ఎర్రటి ఎండకి పనికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించి మనకిస్తే మనం ఏం చేస్తున్నాము? మందు కొట్టడము, గాంజాయి కొట్టడము, సిగరెట్ కొట్టడము, ఇలాంటి పనులు చేయడం వల్ల మన ఆరోగ్యం చెడిపోయిందే కాక మళ్ళీ ఇంట్లో అమ్మ నాన్న తల్లిదండ్రులకు శోభ పెట్టడము, వాళ్ళని ఏడిపించడము, ఈ విధంగా మనకి ఏం తెలియదు. యువత తరానికి మాత్రము ఎప్పుడు తెలుసుకుంటారు? ఏదైనా భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలని చెప్పిన పెద్ద సినిమా డైలాగ్ ఉంది కదా, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నిజం. అది తీసుకుంటే పని చేయలేని వాడు కూడా పని చేయగలుగుతాడు నిజంగా. దయచేసి ఆలోచించి ఖాళీగా ఉండద్దు. యువతరం మాత్రం ఖాళీగా ఉండద్దు. ఏదో ఒక పని చేసి ఎదగాలనుకునేవాడు ఏదో ఒక పని చేసి ఏదో ఒక చిన్న పనులే చేసుకుంటూ చిన్నగా మెట్టుగా ఎదగాలి. అంతేగాని టైం అంతా మద్యం తాగడము, తర్వాత వచ్చేసి గాంజాయి కొట్టడము, ఆ తర్వాత సిగరెట్, వీటి కొట్టి చాలామంది యువతరం చెడిపోతుంది. వీటి మీద పెట్టే శ్రద్ధ కనీసము నేను లైఫ్లో ఎదగాల, 10 మందిలో మంచిగా బ్రతకాలా అని చెప్పనేసి కొంచెం అంటే కొంచెం ఆలోచన చేశాడంటే ఖచ్చితంగా వాడు బాగుపడతాడు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, అతి చిన్న వయసులోనే తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసే బైకుల మీద, ఆ తర్వాత జరగడం జరిగి ఆ తర్వాత తల్లిదండ్రులకు శోభ పెడుతున్నారు. నిజంగా చాలా అంటే చాలామంది. ఇది మాత్రం ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుభవించాను కాబట్టే చెబుతున్నాను. ఈ మాటలు అనుభవించిన వాడు మాత్రమే చెప్తాడు. దయచేసి నేను చెప్పే మాటలు ఆలకించి దయచేసి యువతరము ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటూ హ్యాపీగా తల్లిదండ్రులకి కాసింత ముద్ద పెట్టండి. అదే వాళ్ళు కోరుకునే పెద్ద కోరిక నిజంగా. అంతేగాని వాళ్ళేమి బంగారు కిరీటాలు ఏమి అడగరు అసలు. వాళ్ళు అడిగేది కేవలం
తల్లిదండ్రులు ముసలితనం అయినప్పుడు ఒక ముద్ద. తల్లిదండ్రులు మాత్రం షోప్ పెట్టదండి ప్లీజ్. దయచేసి యువతరము ఈ ఒక్క వీడియోని చూసి ఇంకా 10 మంది యువతర మొత్తం అందరికీ షేర్ చేయండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.